ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించటం లేదు? ఎందుకు మన ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు? ఎందుకు మన ప్రార్థన జవాబు రావట్లని కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 66 కీర్తన 18వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం మనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దావీదు మహారాజు అంటున్నాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసే ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు బెత్షెబాతో తాను పాపము చేసి తన భర్తని అన్యాయంగా చంపించి అతను దేవుని దృష్టిలో ఒక పాపిగా మార్చబడ్డాడు. తన హృదయం నిండా పాపంతో కనపడ్డాడు. తన హృదయంలో పాపంతో కనపడినప్పుడు అతను ప్రార్థన చేస్తాడు. నా హృదయంలో గనక నేను పాపాన్ని లక్ష్యము చేసినట్లయితే ప్రభు నా మనవి వినకపోవును. అయితే నేను ఇప్పుడు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుని బ్రతిలాడుకుంటున్నాను, కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటాడని చెప్పేసి దావీదు మహారాజు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు తన పాపం పోగొట్టుకోవడానికి. 2 సామ్యూయేలు 12వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 2 సామ్యూయేలు 12వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు చేసిన పాపానికి ఒక బిడ్డ బలయ్యాడు. ఎవరు బలయ్యారంట? బత్షెబా గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయాడు కదా. ఇక్కడ దేవుడు చెప్పాడు 9వ వాక్యంలో, పైన నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తువేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్య నీకు భార్యగినట్లు తీసుకున్నందున నీ ఇంటికి సదాకాల యుద్ధములు కలుగును. నా మాట ఆలకించము. యెహోవానకు నేను సెలవిచ్చినేమనగా, నీ ఇంటి వారి మూలమని నేను నీకు అపాయములు పుట్టించదను. నీవు చూస్తుండగా నీ భార్యను తీసి నీ చేరు వానికి అప్పగించదను. పగటి యందు వాడు వానితో శ్రేణించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదు గాని ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా పగటి యందు నేను చెప్పిన దాన్ని చేయించదనను. నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపము పరిహరించును అని చెప్పాడు. ఇక్కడ దావీదు చేసిన పాపాన్ని ప్రవక్త అయిన నాతాను వచ్చి చెప్పాడు. ఉరియా భార్యని నీ భార్యగా తీసుకున్నావు. అతన్నేమో హిత్తీయుల చేత ఎవరి చేతండా హిత్తీయుడు అమ్మోనీయుల చేత ఎవరి చేతండా సున్నత లేని అమ్మోనీయుల చేత ఈ యొక్క ఉరియాను చంపించేస్తావు అని చెప్పి దేవుడు చెప్పగానే దావీదు ఉన్నాడు, నేను పాపము చేశాను. ఏమనంట? నేను పాపం చేశాను అని చెప్పి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికి ఆ పాపాన్ని జ్ఞాపకం చేశాడు. అయితే 14వ వాక్యంలో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. నీకు పుట్టబోయే బిడ్డ చస్తాడని చెప్పాడు. అలాగే ఏమైనా బిడ్డ పుట్టి చచ్చాడు. ఆ బిడ్డను పట్టుకొని దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. 16వ వాక్యంలో, యెహోవా ఉరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున ఆ బిడ్డ ఏమంట బహుగా జబ్బు పడ్డాడు. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు వచ్చి లేపినా లెగలేదు. 18వ వాక్యంలో, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాట వినక ఇండెను. అయితే బిడ్డ బతుకున్నంత సేపు దావీదు ఏం చేస్తాడంట? ఎవరి మాట అనుకుంటే ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ చచ్చిపోతే ఏం చేస్తాడు?
దావీదు లేచి వచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేశాడు 19వ వాక్యంలో. ఎందుకు ఇదంతా చెప్తా అంటే దావీదు మహారాజు తను చేసిన పాపాన్ని నాతాను చేత హెచ్చరించాడు. ఎవరి చేత అంట? నాతాను చేత హెచ్చరించాడు. హెచ్చరించగానే ఏం చేశాడు? అతను తన తప్పును తెలుసుకొని తన పాపాన్ని విడిచిపెట్టాడు. కానీ దేవుడు వదిలేశాడా? నువ్వు చూస్తుండగా నీ భార్యలు వేరే వాళ్ళకి ఇస్తాను, నువ్వు రహస్యంగా చేసావు కానీ నీ భార్యని బహిరంగ అవమానపరుస్తా అని చెప్పాడు. నీ ఇంటి వారి వల్ల నీకు అపాయాలు. దావీదు పిల్లలే దావీదు సంపడానికి తిరిగాడు. దావీదు పిల్లలే ఒకరినొకరు చంపుకున్నారు. తర్వాత ఇలాగ చూస్తే ఆ పుట్టిన బిడ్డ కూడా చంపేశాడు దేవుడు బెత్షెబాకి. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తానంటే దేవుడు న్యాయస్తుడండి. దావీదు అంటే ఎంత ఇష్టమన్నా కూడా దావీదు తప్పు చేసి దేవుడు క్షమించి వదిలేశాడా? శిక్షించాడు. శిక్షించే వదిలేడు. ఏంటి? పాపం వల్ల వచ్చింది కాబట్టి, అక్రమ సంబంధం వల్ల వచ్చిన ఆ బిడ్డను కూడా దేవుడు చంపేశాడు. అతను తన భార్య కూడా తీసుకోడు కాబట్టి అది అక్రమ సంబంధం కాబట్టి ఆ బిడ్డను దేవుడు చంపేశాడు. పాపం వల్ల వచ్చే బిడ్డ వద్దు అని చెప్పి దేవుడు తీసేశాడు. అందుకే దావీదు మహారాజు ఈ కీర్తన రాయడానికి గల కారణం ఏమిటంటే ఏమంటున్నాడు? 66వ అధ్యాయము 18వ వాక్యంలో కీర్తన గ్రంథంలో మనం మొదటి వాక్యం చదివినాము. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోరు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు కూడా మన పాపాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన హృదయంలో పాపాన్ని నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి మన పాపాలు దాచిపెట్టుకొని ఎవరు చూడలేరు కదా అనుకుంటే అది దేవుడు చూస్తాడు. శిక్ష ఎవరిస్తారు? మనకి దేవుడే ఇస్తాడు. కాబట్టి దావీదు చేసింది ఎవరికీ తెలియదు అనుకోండి. ఆయన ఉరియాని చంపించినప్పుడు ఎవరికీ తెలియదు అనుకున్నాడు. ఆయన ఎవరికి తెలియదు, నేను రాజుని కదా, నేను చేస్తే బయటికి రాదు కదా, ఎవరు మాట్లాడరు కదా అనుకున్నారు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉంటాడా? నాతాను పంపించాడు, చెప్పాడు, వార్నింగ్ ఇచ్చిరా పో, వాడు చేసిన పాపాలను చెప్పిరా పో అంటే నాతాను వచ్చి చెప్పి నీకు పుట్టే పెట్టుకున్న సస్తాడని చెప్పి ధైర్యంగా వెళ్ళాడు సేవకుడు. నిజంగా ఆ దినాల్లో సేవకులు చూడండి ఎంత ధైర్యం ఉన్నారు. ఈరోజు ఒక మాట అనడానికి లేదు. మన తిన్నాయన నువ్వు ఇలా ఉండాలంటే చాలా చర్చి మానేస్తా అంటారు. మనం ఏం చెప్పడానికి లేదు. చాలామంది వెనకబడిపోతున్నారు. మనం వెళ్ళి చెప్తుంటే మా మీద సీరియస్ అయిపోతున్నారు. మాకు తెలియదా రావాలని, మాకు ఎన్ని కష్టాలని, మాకు ఎన్ని ఇబ్బందులని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులని మీకు తెలుసా? ఏమైపోతున్నారు? సీరియస్ అయిపోతున్నారు. అందుకే నేను ఇప్పుడు ఎవరిని కూడా ఏమంటలే. అదే పెంతెకోస్తు చర్చ్లో నోరు ఎత్తేవాళ్ళు కాదు ఎవరు కూడా. ఒక్కడ నోరు చేసేవాళ్ళు నా ముందు 700 మంది అక్కడ. ఒక్క నా ముందు నిలబడిన వాళ్ళు ఎవడు కూడా. అట్లా నడిపించా నేను. ఈరోజు ఏమనుకుండానే పోతున్నారు. ఇంకేమనాలి ఇంకా? అందుకే నేను ఎవరిని ఏమనాలని కూడా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది. అంత పవర్ఫుల్గా నడిపించి ఈరోజు మౌనంగా ఉండాలంటే నాకు కూడా చాలా కష్టంగా ఉంది. సరే దేవుని చిత్తాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి ఎందుకు చెప్పుకొస్తా అంటే దావీదు మహారాజు చేసిన తప్పును నన్ను తెలుసుకున్నాడు. తెలుసుకోబట్టి దేవుడు అక్కడి నుంచి ఆ పాపాన్ని క్షమించి మరలా ఏం చేశాడు? తన ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని మనం పాపంతో ఉన్నప్పుడు పాపాన్ని దాచిపెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కాబట్టి మన జీవితంలో పాపం అనేది ఉంచితే ఆ ప్రార్థనకి జవాబు రానే రాదు. రెండోది, వేషధారణగా మనం ప్రార్థన చేయకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనం పాపంతో ప్రార్థన చేసి దేవుడు ఆలకించడు. రెండోది, వేషధారణతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్నాం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలో వీధులలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వేషధారులు ప్రార్థన చేస్తే వాళ్ళ ఫలం పొందేశారంట. ఎలా పొందేశారు? మనుషులు కనపడాలని ప్రార్థన చేశారు కాబట్టి మనుషుల వల్ల మెప్పు పొందేశారు. కాబట్టి వాళ్ళకి ఆ ప్రతిఫలం వచ్చేస్తుంది, కానీ దేవుని వల్ల ప్రతిఫలము
రాదు. అందుకని చదువుచున్నాము, వారు మనుషులు కనబడాలని, లేకుండా చూడండి, వేషధారుల వల్ల ఉండొద్దు, మనుషులు కనబడవలని సమాజ మందిరములలో, వీధులలో ఏం చేస్తారంటే వారు నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టమో, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నేను కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఇక్కడ మార్కెట్లోనూ లేకుంటే షాపింగ్ మాల్లోనూ ఎక్కడన్నా నుంచున్నప్పుడు ఫోన్ చేసి ఎవరన్నా ప్రార్థన చేయండి అంట. ఎట్లా ప్రార్థన చేయాలి? చుట్టూ మనుషులు ఉంటారు. అప్పుడు ఏం చేస్తా, ఒక్కోసారి కుదిరితే ప్రార్థన చేస్తా పక్కకి వెళ్ళి, లేకపోతే సిస్టర్కి ఫోన్ చేసి, ఇంట్లో ఉంటే సిస్టర్ పలానాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయని చెప్తా. అది ఎక్కడ చేయలేము మనం. కొంతమంది ఎగతాళికి తీసుకుంటారు, అవమానంగా మాట్లాడతారు, లేకుంటే ఇంకోలాగా మాట్లాడతారు. అందుకని మనం ఎక్కడ పడితే అక్కడ ఒకసారి షాపింగ్కి వెళ్ళానికి ఎక్కడన్నా అక్కడ ప్రార్థన చేయని బ్రదర్ అంటారు. వాళ్ళకి తెలియదు మనం ఏం చేస్తున్నాం. కొన్నిసార్లు చెప్తానే మళ్ళీ వచ్చి కొంచెంసేపు ప్రార్థన చేస్తా అని చెప్తాను. కాబట్టి అన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయటం కూడా అది అందరికీ నచ్చదు, దేవుడికి కూడా నచ్చదు. ఎవరు దాకెందుకు, దేవుడికి కూడా అందరి ముందు వేషధారణ ప్రార్థన చేస్తే దేవుడికి నచ్చిద్దా? నచ్చదు. అందుకే ఇక్కడ ఏమైనా చదువుచున్నాం, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ 6వ వాక్యంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఇప్పుడు చూడండి, హిందువులు ఏంటి, అందరు కూడా ఉన్నారు. ప్రతి ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది, ఉంటుందా ఉండదా? ప్రతి ఇంట్లో దేవుని గది ఉంటుంది, పూజ గది. అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి దేవుడికి, లేకుంటే అక్కడికి వెళ్ళి పూజ చేయాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా చిన్న గది కూడా కడుతున్నారు. దేనికి? దేవుడి గది. దేవుడికి ఒక గది, దేవుడికి ఒక గది కట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. పూజ చేసేవాళ్ళు పూజ చేస్తారు, అవునా కదా? దేవుడి కంటే ఒక భాగాన్ని పెడుతున్నారు. అట్లా ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇది ఎప్పుడో చెప్పింది మనకి. ఏమని? నువ్వు గదిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునికి రహస్యంగా చూసి దేవుని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, అందరూ చూడాలని చెప్పేసి తలుపులన్నీ తీసి ప్రార్థన చేస్తుంటారు. దారేపోయాలు చూడాలి, పక్కింటి వాళ్ళు చూడాలి, ఎదిరింటి వాళ్ళు చూడాలి, నేను ప్రార్థన చేస్తాను, నేను భక్తి చేస్తాను. కొంతమంది చర్చిలో ఏం చేస్తారు, అందరు వినాలని చెప్పి అరిసి ప్రార్థన చేస్తుంటారు. అరిసి 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 ఏం చేస్తారు? ప్రార్థన చేస్తుంటారు. అట్లా చేయొద్దని అంటలేదు. మనం మనుషులు మైండ్లో పెట్టుకోకూడదు. మనుషులు వినాలి, మనుషులు చూడాలి, మనుషులు మెప్పు పొందాలి, మనుషులు మనల్ని మెప్పుగా మాట్లాడాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు. కాబట్టి మన ప్రార్థన ఎట్లా ఉండదు అంటే వేషధారులు ప్రార్థనలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? వేషధారులు చేసేట్లు మనము చేయకూడదు. ఎవరు చూడాలని ప్రార్థన చేయాలి మనం? దేవుడు చూడు. మన గదిలోకి ఏం చేయాలంట? ఇప్పుడు భర్తలో రక్షించలేదు చాలామందికి. భర్త రోజంతా ఇంట్లో ఉండ కదా, పొద్దున ఉద్యోగానికి పోతే రాత్రికి వస్తాడు. అప్పుడు ఏం చేయాలి? భార్య ఇంటికి అండేవాళ్ళు, భర్త వెళ్ళిపోయిన తర్వాత 1 గంట ప్రార్థన చేసుకో, 2 గంటలు ప్రార్థన చేసుకో సంతోషంగా. చాలా భర్త మారలేదండి, ఎట్లా ప్రార్థన చేస్తాం? ఇంకా భర్త 24 గంటలు పక్కనే కూర్చుంటాడా? భర్త ఉద్యోగానికి వెళ్ళడా, బయటికి వెళ్ళడా? చాలామంది విడ్డూరంగా మాట్లాడుతుంటారు. అందుకని మనందరూ ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో వేషధారణ ప్రార్థన మనము చేయకూడదు. వేషధారణ లేకుండా రహస్యమందు చూసే దేవుడు చూస్తే చాలు. ఎవరు చూస్తారంట? రహస్యమందు దేవుడు చూస్తే చాలు. మన మనసులో ప్రార్థన చేస్తే సరే, దేవుడు చూసే ప్రార్థన చేస్తే మనకే చాలు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం అడిగే విధానం ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. కాబట్టి కొంతమంది సుఖభోగముల నిమిత్తం అడుగుతారంట. ఏ భోగం నిమిత్తం అంట? సుఖంగా అనుభవించడానికి సుఖపడే కార్యాలని దేవుని అడుగుతారంట. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఏమని అడుగుతున్నాం? పైన 2వ వాక్యంలో, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధాలు చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఎవరు అడగట్లేదు? దేవుని అడగట్లే. ఇప్పుడు కుటుంబంలో ఏం జరుగుతుంది?
ప్రార్థన చేసి మేము దేవుని పిల్లలం కదా, దేవుని అడిగితే మాకు ఇస్తాడు, మాకు విశ్వాసం ఉంది అని అనట్లేదు. భార్య పోయి భర్తతో గొడవ, భర్త పోయి భార్యతో గొడవ, అది కొనలేదు, ఇది కొనలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది తేలేదు, ఇది తేలని చెప్పేసి ఏమైందంట, రోజు కూడా కొట్లాట్లో గొడవలు రాస్తుంది కదా. ఏమని రాస్తుంది? 1వ వాక్యంలో, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయములు పోరాడు మీ భోగ ఇచ్చల నుండే కదా, సుఖభోగములు. అందుకని మోషే అన్నాడు, అల్పకాల పాప భోగములు అనుభవించదు కంటే దేవుని ప్రసతో నిందనిపించుట గొప్ప భాగ్యం అన్నాడు, శ్రమ అనుభవించుట. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఇలాంటి యొక్క చెడు ఉద్దేశాలతో మనం దేవుణ్ణి అడగకుండా, లేకుండా దేవుని అడిగినా మనకు రాదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకే దురుద్దేశాలతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. కాబట్టి మనం అడిగేటప్పుడు అవసరమైంది అడగాలి. సుఖభోగాల కోసమో, శరీర కార్యాల కోసమో, వ్యర్థమైన కార్యాల కోసమో, లోక సంబంధమైన కార్యాల కోసమో ఏది దేవుని అడగకూడదు. అడిగేటప్పుడు మనకి మైండ్ స్టడీ చేసుకొని ఇది దేవుని అడగొచ్చా అడగకూడదా అని అడగాలి. కొంతమంది ఏది పడితే అది ఎలా పడితే అలాగ అడిగేస్తారు, ఏది పడితే అది ఎలాగ పడితే అలాగా అడిగేస్తారు. దేవుని అడిగేటప్పుడు ఇది అడగొచ్చా అడగకూడదా, ఇది మంచిదా చెడ్డదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, దీనివల్ల మనకు నష్టమా లాభమా అని గ్రహించుకొని అడగాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే సుఖభోగాలు, బైబిల్ ఏం రాస్తుంది? సుఖభోగములు యందు బ్రతికిండి చచ్చిన దాంతో సమానం అంట. ఏమంట? సుఖభోగములతో ఉండేది ఎట్లా ఉండదంట? బ్రతికిండు ఎలాంటి సమానం ఉంటుంది? చచ్చిన దాంతో సమానం. కాబట్టి సుఖభోగాలతో మనం ఏదైతే ఆశిస్తున్నామో అలాంటిది బతికుండి కూడా అది దేంతో సమానం అంట? చచ్చిన దాంతో సమానం. అందుకని మనం సుఖభోగాల కోసమో మనం ఆశించేవాళ్ళుగా, వాటి కొరకు జీవించేవారుగా మనం కనపడకూడదు. సుఖభోగాలను ఆశించి, సుఖభోగాలు అనుభవించి, సుఖభోగాలు పొందుకున్నట్లయితే మనం బతికున్నా కూడా చచ్చిన దాంతో సమానం. ఉందా? చదవండి. ఏంటి? 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వాక్యం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదే ఉండును. ఇక్కడ మనం చదువుచున్న సుఖభోగముల యందు ప్రవర్తించినది అంటే సుఖభోగాలతో ప్రవర్తించే వాళ్ళు బ్రతికుండు కూడా చచ్చిన వాళ్ళతో సమానం. అది ఒక పాపము. దానివల్ల మరణమే వస్తుంది, దానివల్ల కీడు నాశనం వస్తుంది, కానీ దానివల్ల ఏ ప్రయోజనమో రాదు. అందుకని మనం అడిగేటప్పుడు కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు జ్ఞానంగా అడగాలి. ఏది పడితే అది ఎలా పడితే అలా మనం ఏం చేయకూడదు, చెడ్డగా మనం అడగకూడదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే అడగాలి. అంతేకాని విచ్చలవిడిగా బాగా లగ్జరీగా మనము ఉండాలని చెప్పి కోరుకోకూడదు. ఏదైనా సరే తగు మాత్రం. ఎక్కువైతే యెహోవా ఎవడంటాడు, తక్కువైతే దొంగతనం చేసి దొంగలించి దేన్ని చేస్తాడ, అవమానపరుస్తాడు. కాబట్టి సుఖభోగాల నిమిత్తం మనం అడిగితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. 4వది మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వాక్యాలు చదివితే మనం విశ్వాసం కాకుండా అడగకూడదు, సందేహంతో అడగకూడదు, విశ్వాసంతో అడగాలి. మీలో ఎవని 1, 5, 6 అమ్మ. 1వ అధ్యాయము 5వ వాక్యం 6వ వాక్యం చదువు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంను పోలియుండును. ఇక్కడ మనం చదువుచున్నాం, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగొన్న అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. అయినా ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి. అంటే ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు ఇస్తాడో ఎవడో ప్రార్థన చేస్తే కదా, చూద్దాం, ట్రై చేద్దాం, దేవుడు చేస్తాడో చేయడు, మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తాడు, మనం ఏ విషయంలో పర్ఫెక్ట్గా లేం కదా, ఏదో ఈరోజు ప్రార్థన చేస్తాం, రోజు అన్నా కరెక్ట్గా ప్రార్థన చేస్తాం ఏంటి, కరెక్ట్గా చర్చికి వెళ్తున్నామా ఏంటి, సరిగ్గా బైబిలే చదవట్లేదు, అసలు దేవుని కార్యాలు జ్ఞాపకం కూడా రావట్లే, ఎంతసేపు సినిమాలు, టీవీలు, ఫోన్లు, ఇల్లు, తిండి, ఊరు,
తిరగటము, సుఖభోగాలు ఇవే సరిపోతున్నాయి. కాబట్టి మనము దేవుడు మన ప్రార్థన ఆలకించని చెప్పేసి ఏమొస్తుందంటే ప్రార్థన చేసిన తర్వాత అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అడిగేటప్పుడు మనం ఎలా అడగాలంట? విశ్వాసంతో ప్రార్థించాలి. ఏంటంటే మార్కు సువార్త 9:24 వాక్యం చూడండి. మార్కు సువార్త 9:24. 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. సరే 11:24 అమ్మా. 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు కలిగేసిందని మనం నమ్మాలంట. దేవుడు ఇచ్చేశాడు. యేసుప్రభు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, ఈ లాజర్ని నువ్వు బ్రతికించున్నావు, నేను నమ్ముచున్నాను అన్నాడు. అంతేనా? ఈ లాజర్ను బ్రతికినావు, నా ప్రార్థన ఆలకించమని నేను నమ్ముచున్నాను చెప్పేసి లాజర్ బయటికి రాను. అంతే, వెంటనే లాజర్ బయటకు వచ్చాడు. అట్లాగే మనం ప్రార్థన చేసినట్టు ఏం చేయాలి? మనకి ప్రార్థన మీద నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? విశ్వాసం అంటే ఈ కొండ పోయి సముద్రంలో పడమంటే ఏమైందంట? సముద్రంలో పడిపోద్దంట. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ ప్రార్థన చేసేప్పుడు ఏం చేయాలంటే మనము చెప్పండి. ప్రార్థన చేసేవాడు దేవుడు ఇచ్చాడు, దేవుడు మనకి సాయం చేశాడు, మనం పొందుకున్నామని చెప్పేసి ఒక నమ్మకం మనకి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. దేవుడు మంచి కార్యం చేస్తాడు. ఇప్పుడు పేతురున్నాడు, చదవద్దులేండి. మత్తయి సువార్త 14:31 పేతురే ఉన్నాడు. అయ్యా, నీవే నీళ్ళగా నడిచినట్లయితే నేను కూడా నడుస్తా అన్నాడు. ఓకే రా అన్నాడు. కొంచెం దూరం నడిచాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఏం చేశాడు? దేవుణ్ణి చూడకుండా నీళ్లను చూసి భయపడ్డాడు. ఆయన చేపలు పట్టేవాడే, పొద్దున్న లేస్తే సముద్రం. ఆయనకి ఎందుకు భయము? అవిశ్వాసం వచ్చేసింది. ఏమొచ్చిందంట? నేనేనా నడిచేది అని చెప్పేసి ఆయనకి అవిశ్వాసం వచ్చి సముద్రాన్ని చూసి మునిగిపోసాగాడు. కాబట్టి దేవుని పిల్లని మనము దేవుని కార్యము దేవుడు చేస్తానన్నప్పుడు చేస్తాడు. చేసినప్పుడు మనం ఏం చేయాలి? సందేహపడకుండా సాగిపోవాలి. దేవుడు ఓకే చెప్పాడు, పేతురు నడిచాడు, బాగానే ఉంది అంతవరకు. మధ్యలో ఏమొచ్చింది? దానికి అవిశ్వాసం. అందుకని మనకి అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. కాబట్టి అవిశ్వాసంతో ప్రార్థన చేయకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. 5వదిగా మనము ఇతరులకు క్షమించి మనం ప్రార్థన చేయాలి. ఇతరులకు క్షమించి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇతరులకు క్షమించకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం చదువున్నాం. మా బృణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా బృణములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం అంటే మా రుణస్థులు అంటే ఏంటి? వాళ్ళు మనకు రుణపడి ఉన్నారు. మా రుణస్థులు అంటే ఏంటి? మనకు రుణపడి ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక విషయంలో వాళ్ళు రుణపడి ఉన్నారు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి. మీకు తెలుసు కదా, బైబిల్లో ఒక అతను దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకుంటే 3,600 తీసుకున్నాడు. వానరు వచ్చేవాడు, అయ్యా నా డబ్బులు నాకు ఇచ్చేసే అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు ఇస్తాలే అన్నాడు. సరే, అతను ఏం చేశాడు? అతను అప్పు క్షమించి పంపించాడు. ఇంకొకడు ఏం చేశాడు? ఎదురయ్యాడు. ఈడికి ఇవ్వాల్సిన ఆడి అంతా ₹10 ఇవ్వాలి. ఈడేం 3,600 ఇవ్వాలి. వీడికి ఎంత ఇవ్వాలి? ₹10 ఇవ్వాలి. ₹10 కోసం పట్టుకొని కొట్టి నా డబ్బులు నాకు నేను జైలు వేస్తా అని చెప్పాడు. అప్పుడు ఆ దెబ్బలు తిన్నాడు. పోయి ఆ యజమాని చెప్పాడు, అయ్యా నేను ₹10 ఇవ్వాలి, వాడు కొట్టి జైలు వేస్తా అన్నాడంటే, ఒరే నేను నీకు 3,600 క్షమించాను, నువ్వు నాకు రుణపడి ఉంటే నువ్వు ₹10 క్షమించలేవని చెప్పి ముందు ఈయన లోపలేసాడు. ఎవరిని? 3,600 వర్షం లోపలేసాడు. అట్లా మనం కూడా ఏంటంటే మనకు కొందరు రుణపడి ఉంటారు. వాళ్ళు తప్పు చేస్తుంటారు, మనకు కిడి చేస్తుంటారు, మనకు ద్రోహం చేస్తుంటారు, మనకు అన్యాయం చేస్తుంటారు, మనల్ని మోసం చేస్తుంటారు, డబ్బులు తీసి ఎగ్గొట్టుంటారు, అప్పు అడిగి ఎగ్గొట్టుంటారు. అయితే మనం ఏం చేయాలంటే వాళ్ళని క్షమించాలి. క్షమించకుండా దాన్ని అడ్డం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు వెళ్తుందా? వెళ్ళదు. ఏ చెడుతనం అయితే ఉందో అది అడ్డం పడిపోయి మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు.
అందుకని మార్కు సువార్త 11వ అధ్యాయము 25 వాక్యం ఒకసారి చదవచ్చు మీరు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25 వాక్యం మీరు చదవచ్చు. మీరు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని ఏం చేయాలంట? క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమించును. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరైతే మనకి విరోధంగా ఉన్నారు, విరోధంగా చేశారు, శత్రులుగా ఉన్నారు, పగవారు ఉన్నారు, కీడు చేసేవారు ఉన్నారు, నష్టపరిచేవారుగా, మోసపరిచేవారుగా ఎవరైతే మన జీవితం ఉన్నారో అలాంటి వారిని మనం ఏం చేయాలంట? చెప్పండి, క్షమించాలి. మనం క్షమించకపోతే దేవుడు ఏమన్నాడు? పరలోకంలో నీ పాపాలు క్షమించబడవాడు. కాబట్టి మన పరలోకంలో మన ప్రార్థన దేవుని ఎదుగు చేరాలంటే కనుక మనం ఏం చేయాలి? ఇతరులు మనము క్షమించాలి. ఆ రోజుగా మనం చూసినట్లయితే కనుక వాక్యానికి లోబడకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 వాక్యం చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 వాక్యం 28 వాక్యం కూడా చూడండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. 28. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడకుందును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నేను పిలవగా మీరు వినకపోతిరి, కాబట్టి మీరు చెయ్యి చాపగా నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోతిరి. దేవుడు ఏమో పిలిచినప్పుడు ఎవరు పలకలేదంట, దేవుడు చెయ్యి చాపినప్పుడు ఎవరు కూడా ఆయన లక్ష్య పెట్టలేదంట. అందుకని 28లో అంటున్నాడు, అప్పుడు మీరు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడను. ప్రార్థన జవాబు ఇవ్వను, మీకు దర్శనాన్ని కూడా ఇవ్వను. అంటే దేవుని మాట మనం వింటే దేవుడు మన మాట వింటాడు. దేవుడు పిలిచినప్పుడు మన దేవుని దగ్గరికి వస్తే దేవుని మాట మన మాట దేవుడు వింటాడు. అందుకే దినాల్లో చాలామంది మనం చూస్తున్నాము, దేవుని మాట వినని వారిగా, దేవుని సన్నిధిలో వాక్యానికి లోబడిన వారిగా, బైబిల్ చదివినంత మాత్రం సరిపోయిందా? ఆ వాక్యాన్ని విని ఏం చేయాలి? మనం ఆ వాక్యానికి మనం లోబడాలి. చాలామంది ఏం చేస్తారు? వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యం లోబడట్లా. సామెతలు 28వ అధ్యాయంలో 9వ వాక్యం ఒకసారి చదవండి. సామెత గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఏమని రాస్తుంది? ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన దేవునికి హేయమంట. హేయమంటే ఇక దానికంటే దరిద్రం ఇంకోటి లేదు, దానికంటే చండాలం ఇంకొకటి లేదు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏమని మనం చదువుతున్నాము? దేవుని యొక్క సన్నిధిలో ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా తన చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన దేవునికి ఎలా ఉందంట? హేయముగా ఉందంట. ఎలా ఉందంట? దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవడైతే వింటలేదో వాడి ప్రార్థన దేవుడు వింటాడా? వినాల్సిన అవసరం ఉందా? చెప్పండి మీరు. ఎవడైతే దేవుని ధర్మశాస్త్రం వినడో వాడి ప్రార్థన దేవుడు వినాలని రూల్ ఉందా? లేదు. కాబట్టి మనం దేవుని ధర్మశాస్త్రం విని దానికి లోబడినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థన కూడా వింటాడు. లేకపోతే మన ప్రార్థన వింటాడా? వినడు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము, జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యం చదవండి, 12వ వాక్యం కూడా చదవండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11, 12. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కావున
కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. నేను పిలిచేవాడు వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు పిలిచేవాడు నేను విన్నా అంటున్నాడు ఆయన. నేను పిలిచేవాడు వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు నేను విన్నాను. 11 ఏముంది, అయితే వారు విననొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. ధర్మశాస్త్రం ద్వారా పూర్వీకులైన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రేరేపణ ద్వారా ఆత్మ ద్వారా మాట్లాడాడు. కానీ ఈ దినాన్ని ఏం చేస్తారు? ఎవరు కూడా దానికి లోబడటం లేదు వాక్యానికి. కానీ ఈ దినాల్లో చాలా మంది చర్చికి వస్తున్నారు, దేవుని నమ్ముకున్నాం అన్నారు, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించే వాళ్ళు చాలా తగ్గిపోయారు. అలా ఉన్నట్లయితే కనుక దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వడు. చివరికి ఒక వాక్యం చదవండి. 7వది, మనము గర్వంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎలా ప్రార్థన చేస్తుంట? గర్వంగా ప్రార్థన చేస్తే. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వాక్యం. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. 14 చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, సుంకరి, పరిసయుడు. పరిసయుడేమో చాలా బాగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నేను చోరుల వల్ల లేను, అన్యాయస్ వల్ల లేను, వ్యభిచారుల వల్ల లేను, ఇతర మనుషుల వల్ల లేను, ఈ సుంకర వల్ల కూడా లేను. అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం అంతా ఇస్తున్నాను అని చెప్పాడు. ఆయన ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ప్రార్థన చేశాడు, దేవా పాపుని నన్ను కరుణించు. షార్ట్ మెసేజ్, షార్ట్ ప్రేయర్, చిన్న ప్రార్థన చేయి. ప్రభా పాపుని నన్ను ఏం చేయాలంట? కరుణించండి. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? భక్తి ఉంది, సుంకరలాగా లేను, అన్యాయస్తులాగా లేను, లేకుంటే వ్యభిచారులాగా లేను, లేకపోతే ఎలా అంటున్నాడు, చోర్లు దొంగల్లాగా లేను. అవన్నీ ఎందుకు? నీకు ఏది కావాలో ప్రార్థన చేసి సరిపోదు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? వీళ్ళందరికంటే హెచ్చించుకుంటున్నాడు. వీళ్ళందరికంటే నేను మంచివాడిని అని చాలా గర్వించి అతను ప్రార్థన చేశాడు. దేవుడు అతను ప్రార్థన ఆలకించాడా? ఆలకించు. అందుకని మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు మనం చూడకూడదు. వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, ప్రార్థన వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, రాని వాళ్ళు అవ్వచ్చు. దేవుడు వాళ్ళ ప్రార్థన వినడం మనకు అనవసరం. అందుకని మనం ఏం చేయాలంటే గర్వంగా ప్రార్థన చేయకూడదు. అందుకని కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మన అందరం కూడా మొట్టమొదటిగా దేవునికి మనం పాపం హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. పాపము లేకుండా ప్రార్థన చేయాలి. రెండోదిగా వేషధారులు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. వేషధారు లేకుండా ప్రార్థన చేయాలి. మూడోది, మనము సుఖభోగాల నిమిత్తం ప్రార్థన చేయకూడదు. అలాగూ ప్రార్థన చేస్తాడు, ఆలకించడు. నాలుగోది, అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. అలాగూ ప్రార్థన చేస్తాడు, ఆలకించడు. ఐదోది, ఇతరులకు క్షమించి మనం ప్రార్థన చేయాలి, లేదా దేవుడు ఆలకించడు. ఆరోది, వాక్యానికి లోబడి ప్రార్థన చేయాలి, లేదా దేవుడు ఆలకించడు. ఏడోది, గర్వంతో ప్రార్థన చేయకుండా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన జీవితం చేయడం దేవుడు మనకు సాయం చేయను గాక. దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. శిరస్సైన నీ వలె ఎదుగుటకు